నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో, ఎన్నికల తేదీ ఖరారైన నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజయవాడ తూర్పు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి ఇంట్లో ఉన్నాం. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది, ప్రచారం ఏ విధంగా సాగుతుంది, వరుసగా 2 సార్లు గెలిచారు, మూడోసారి హ్యాట్రిక్ మీద ఆయన కన్నేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం గద్దె రామ్మోహన్ రావు సార్, నమస్తే సార్. సార్, ఎన్నికల డేటు అనౌన్స్ చేశారు, ఎలా సాగుతుంది సార్ ప్రచారం, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు? గతంలో ఒక 15 రోజుల ముందు 20 రోజుల ముందు ఎన్నికల సందడి మొదలయ్యేది. ఇవాళ ప్రజల్లో వచ్చిన ఉత్సాహం కానివ్వండి, పార్టీల్లో పెరిగిన చిత్తశుద్ధి కానివ్వండి, ఇవాళ జనసేన, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంది. ఎన్నికల్లో ఘనమైన విజయం సాధించడానికి పునాదులు వేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సార్, అంటే ఎన్నికల షెడ్యూల్ గతంలో 2004 నుంచి చూసుకుంటే ఎక్కువగా మనకి ఏప్రిల్ నెలలోనే జరిగింది, కానీ ఈసారి మే 13 వరకు వెళ్ళింది. మీ పార్టీకి సంబంధించి వ్యక్తిగత మీకు ఇది మంచి అవకాశం అనుకుంటున్నారా ప్రజల్లోకి ఇంకా వెళ్ళడానికి? అంటే 2014లో మే నెలాఖరు జరిగిందండి సార్. ఎలక్షన్ ఆఖరి పేజీలో జరిగింది సార్. 2019లో ఫస్ట్ ఫేజ్లో జరిగింది. ఇప్పుడు మిడిల్లో జరుగుతుంది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఏ రోజు ఎలక్షన్ క్షేత్ర స్థాయిలో బలమైన నాయకత్వం కలిగిన ఏకైక పార్టీ, రాజకీయ పార్టీ ఏదన్నా ఈ భారతదేశంలో ఉందంటే అది మొట్టమొదటి 2-3 స్థానాల్లో వచ్చేది తెలుగుదేశం పార్టీ. అందువల్ల ఎలక్షన్లో అప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినా అనేది ఏం లేదు. ఎప్పుడు వచ్చినా కూడా అన్ని రకాలుగా విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తాం. పార్టీ అంతా కూడా సమిష్టిగా కృషి చేస్తుంది. సరే, అంటే మీరు దాదాపుగా గెలిచిన దగ్గర నుంచి మీ పార్టీ ఓడిపోయినప్పటికీ వైసీపీ అధికారంలో వచ్చినప్పుడు మీరు ప్రజల్లో ఉన్నారు. ఇంకా అంటే మీరు చేయాల్సిన పనులు ఇంకా ఏమన్నా ఉన్నాయా? రాబోయే ఎన్నికల్లో గెలిచిన తర్వాత తూర్పు నియోజకవర్గంలో చేయాల్సిన పెండింగ్ పనులు చాలా ఉన్నాయని మీకు ఏమన్నా ఉందా సార్ లిస్ట్? అది అంటే పనులు అనేవి పెండింగ్ ఎప్పుడూ ఉంటాయండి. ఎప్పుడు మార్పు జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో 20 ఏళ్ళు నాడు వేసిన రోడ్లు ఇప్పుడు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. అంటే పని లేకుండా ఏ నియోజకవర్గం కూడా ఉండదు. పనులు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. ఉన్న దాంట్లో కూడా వాళ్ళ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజల్లో దృష్టికి తీసుకెళ్లాలా, అది ప్రధానమైన భాగం. అదేవిధంగా ఈ అభివృద్ధి వీటన్నిటికి కూడా ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి, ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలు ప్రధానమైన భాగంగా. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కొన్ని నియోజకవర్గాలను బాధ్యతగా తీసుకుని ఆ నియోజకవర్గాల్లో కూడా పార్టీని పటిష్టపరచుకోవడానికి మా యొక్క శక్తిని వినియోగిస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉండి ఇవాళ ప్రభుత్వం చేయవలసిన పనులు ఎన్నో చేయకపోవటం వలన ఇవాళ అనేక మంది ఉపాధి కల్పించే విధంగా మనం వాళ్ళకి ఆదరణ కార్యక్రమం కింద కానివ్వండి, లేకపోతే నిరంతరం 30 ఏళ్ళ నుంచి చేసే కార్యక్రమంగా ఒక ఇడ్లీ వేసుకునే తల్లికి ఇడ్లీ బండి ఇచ్చేదానికి, ఒక రజిక సోదరుడికి ఇస్త్రీ బండి ఇచ్చేదాంట్లోని, ఒక రిక్షా కార్మికుడికి ఆ రిక్షాని సొంతం, ఈ విధంగా వాళ్ళకు ఉపాధి ఏ రోజుకు ఆ రోజు ఉపాధి పొందే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది ఇవాళ చేయట్లా. నేను రాజకీయాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి సేవతోనే మొదలుపెట్టాను. అదే కార్యక్రమాలు ఈ రోజు వరకు కంటిన్యూ చేస్తాను. ఇవాళ నన్ను చూసి కొందరు చేసి ఉండొచ్చు. కొన్ని రాష్ట్రంలో కూడా చాలా చోట్ల ఇలాంటి కార్యక్రమాలు చేశారు. నాకు సంతోషమే. నన్ను చూసైనా కొంత వాళ్ళకే 40 సంవత్సరాల చరిత్ర ఉన్నా ఏ రోజున ఇలాంటి కార్యక్రమాలు చేయలే. ఇవాళ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా నా కార్యక్రమాలు మంచివనైనా ఒప్పుకుని ఉండాలా, లేకపోతే నాతో పోటీ పడటానికి ఇవి చేస్తే కానీ నా వల్ల కాదన్నా చేస్తూ ఉండాలా. అది అందువల్ల 30 సంవత్సరాల నుంచి చేసిన నాకు 2-3 సంవత్సరాల నుంచి మొదలుపెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రజల్లో ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ప్రజలు కొడుతుంది. అంటే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని కాపీ కొడుతున్నారు ప్రజలకి? మా పార్టీలో కూడా చాలా మంది చేస్తా ఉన్నారు. దీనివల్ల దాన్ని ఏమీ నేను వ్యతిరేకించట్లేదు. అధికార పార్టీలో అయితే మాత్రం ఈరోజు నా మీద పోటీ చేయాలనుకునే వ్యక్తి మాత్రం తప్పకుండా నన్ను చూసి నా మీద పోటీ పడటానికి చేస్తున్నారు తప్ప వాళ్ళకి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల చరిత్ర, నాకంటే కూడా 8 సంవత్సరాల ముందు ఏ రోజున ఇలాంటి కార్యక్రమం ఏ ఒక్కటి కూడా చేసే సందర్భాలు మరి మీకేమైనా తెలిస్తే మీరు ఆలోచించండి. నాకైతే ఒకటి కూడా ఇలాంటి కార్యక్రమం చేసే సందర్భాలు లేవు. నేను ఇవాళ 1989 నుంచి ఈ కార్యక్రమాలు చేస్తాను. ఆ రోజున ఇండిపెండెంట్గా గెలిచాను అంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమాల యొక్క దీనివల్ల నేను ఇండిపెండెంట్గా గెలవగలిగాను కనవరంలో. అందువల్ల ఈ కార్యక్రమాలు ప్రజలకు అవసరం, మన చిత్తశుద్ధిని తెలుపుతాయి కాబట్టి ఈ కార్యక్రమాలు మంచివి. ఎవరు నన్ను చూసి కాపీ కొట్టినా
లేకపోతే ఏదైనా కొంతమంది మేలు జరిగింది కదా, అది నాకు సంతోషం. సార్ అంటే కృష్ణానది రిటర్నింగ్ వాల్ విషయంలో అండ్ రీసెంట్గా ముఖ్యమంత్రి దాన్ని ప్రారంభించారు. మీరేం చెప్తారు? మీ ప్రభుత్వం రాకముందు 2014 నుంచి మీరు దానికోసం ఫైట్ చేశారు, దీక్షలు చేశారు, ఇన్ని చేశారు. కానీ ఎందుకు ఇప్పుడు క్రెడిట్ వైసీపీ తీసుకుంటుందనే విమర్శ కొంతమంది చేస్తున్నారు. ఏం చెప్తారు? అంటే ఇది 2014 నుంచి కాదండి, 2009 నుంచి దానికోసం మేము కృషి చేశాం. 2014 చంద్రబాబు గారు రాగానే మొట్టమొదట విజయవాడకి ఇచ్చిన శాంక్షనే అది. ఓకే. 400 కోట్లతో శాంక్షన్ చేసి దగ్గర 50% వరకు పూర్తి చేస్తే వాళ్ళు తీసుకున్నారంటే అబద్ధాలు ఆడేవాళ్ళు ఏం తీసుకుంటారు? సార్ అబద్ధాలు వాళ్ళు ఆడేది అన్ని కూడా అబద్ధాలు. అసలు ఈ కార్యక్రమం మొదలైందే మాతో అని చెప్తా ఉన్నారు. అది మీరు మీ ప్రెస్ వాళ్ళని అడగండి, ప్రెస్ విజువల్స్ ఉన్నాయి. 2015 నా దగ్గర ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా నాకు ఇచ్చారు. 2015లో మొదలు పెట్టబడింది, 200 కిలోమీటర్లు 2018 కల్లా పూర్తయింది అని ఇచ్చారు. దానికి అబద్ధాలు ఆడితే అబద్ధాలు నమ్మటానికి వాళ్ళు అక్కడ ఉన్నారు జనం, వాళ్ళందరూ కూడా ఆ ఏరియా వాళ్ళే, వాళ్ళందరూ కూడా ఉమ్మొత్తా ఉన్నారు. ఇంత అబద్ధం ఆడు కట్టారని చెబుతారా, ఇంత అబద్ధం అక్కడ అదేమి చిన్న ప్రహరీ గోడ కాదు కనపడకుండా ఉంటాను, పెద్ద చైనా వాల్ లాంటి వాళ్ళు. మొత్తం 4.5 కిలోమీటర్లు అయితే దాంట్లో 2.5 కిలోమీటర్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పూర్తి చేయబడింది. మిగతా 2.5 కిలోమీటర్లు 5 సంవత్సరాలు మాకు 2 సంవత్సరాల్లో మేము కడితే మిగతా కొంచెం కట్టడానికి వాళ్ళు 5 సంవత్సరాలు టైం తీస్తారు. ఓకే, 5 సంవత్సరాలు కట్టారు. అంత మటుకు చంద్రబాబు గారు మొదలుపెట్టిన కార్యక్రమాలు చాలా ఆపేశారు వాళ్ళు, ఇది ఆపకుండా కట్టారు. అంతవరకు వాళ్ళని అభినందించవచ్చు. కానీ వాళ్ళు చెప్పే అబద్ధాన్ని మాత్రం ప్రజలు క్షమించారు. అంటే కేసీఆర్ నాని కానీ దేవినేని అవినాష్ కానీ అసలు విజయవాడకి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, అభివృద్ధి చేయలేదు, ఏదైనా జరిగిన అభివృద్ధి ఉంటే నా ఎంపీ నిధులతోనే చేశానని కేసీఆర్ నాని పదే చెప్తున్నారు. ఎంపీ గారికి 5 కోట్లు వస్తాయండి, దాంట్లో 70 లక్షలు ఇస్తారు. ఇవాళ 2354 కోట్ల 51 లక్షలు 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క వర్క్ డీటెయిల్స్ ఉన్నాయి. అవి మీకు ఇస్తాను నేను. ఆ రోజు 2000 కావాలంటే ఆ బుక్ కూడా మీరు తీసుకువెళ్ళండి. 2019 ఎలక్షన్ ముందు నేను ముద్రించి అందరికి కూడా ఇచ్చాను. అది అప్పుడు ముద్రించడం కాదు, ప్రతి సంవత్సరం కూడా 2014-15లో ఏమేం చేశాను నేను ముద్రించి పుస్తకం ఇచ్చేవాడిని. అది ఆయన ఓపెన్ చేసేవాడు ఎంపీ గారే. ఇవాళ ఆయన 9 సంవత్సరాల నుండి గణనీయంగా అభివృద్ధి చేసింది. జగన్మోహన్ రెడ్డి ఒక మెంటలోడు, జగన్మోహన్ ఆర్థిక ఉగ్రవాది, జగన్మోహన్ పనికిమాలిన వ్యక్తి అన్న వ్యక్తి ఒక రోజులో మారి ఆ మాటలు మాట్లాడుతున్నా అంటే వెళ్ళి ఆయన మీరు అడగాలి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే. అది మీ పార్టీ అధ్యక్షులు నారా లోకేష్ కారణంగానే పార్టీ మారాల్సి వచ్చింది. వాళ్ళు కారణాల గురించి అట్లా 9 సంవత్సరాల పాటు ఉండి ఆయన ఏమీ చేయలేదంటే బడ్జెట్ లో పెట్టిన 500 కోట్లు ఒక సంవత్సరం, 600 కోట్లు ఒక సంవత్సరం, 700 కోట్లు ఒక సంవత్సరం, 250 కోట్లు వస్తుంది. ఆ డబ్బులు ఎక్కడ అవుతాయి? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ₹1 బడ్జెట్ పెట్టాడు అడగమండి విజయవాడకి, అది ఒకటి చాలు కదా. అంటే వాళ్ళ అన్న మాటలన్నిటికీ వాళ్ళు ఏది పడితే అది అనేస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటారు. ఆ రోజున జరిగిన రోడ్లు నిర్మాణాలు, ఈ రిటైనింగ్ వాళ్ళు, లేకపోతే ఇంకా అనేకమైన నిర్మాణాలు జరిగాయంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రత్యేకమైన నిధులతోనే విజయవాడ అభివృద్ధి చెంది. నోరుకి ఏముందా ఖర్చా? ఏదైనా మాట్లాడచ్చు. ఇదే మనిషి మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మాటలు అన్నారు కదా. నేను ఎప్పుడు తిట్ల జగన్మోహన్ రెడ్డి గారి ఉగ్రవాది, ఆర్థిక ఒక ఎదవ, ఒక సన్నాసి అని నోటుకొచ్చిన బూతులు నేనే మాట్లాడాడు. ఇప్పుడు అటు మాట్లాడుతున్నాడు. అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బయట పెట్టదు తప్ప వాళ్ళు అనగానే చంద్రబాబు డబ్బులు ఇవ్వనాడు అయిపోతాడా, వాళ్ళు అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి డబ్బులు ఇచ్చినాడు అయిపోతాడా, అది ప్రజలు గమనిస్తారు. నిన్నేం మాట్లాడారు, 4 రోజుల నాడు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు. సరే, అంటే వివాదాలకి చాలా దూరంగా ఉండే గద్దె రామ్మోహన్ రావు మీద కూడా కేసీఆర్ నాని వ్యాఖ్యలు చేశారు. అంత వేవ్లో కూడా గద్దె రామ్మోహన్ రావు రెండోసారి గెలవడానికి నేనే కారణమని ఈ మధ్య ఆయన కామెంట్ చేశారు. అది మీరు ఆలోచించుకోండి సార్, ఎవరు గెలవటానికి ఎవరు కారణమో ప్రజలు చెబుతాను. మీరు దాని గురించి ఇట్లాంటి చైల్డ్ ఇష్యూ వాటి గురించి నాకు కూడా స్పందించాల్సిన అవసరం. అంటే పదే రిపీటెడ్ గా అదే మాట చెప్తున్నా ప్రజలకు వెళ్ళే అవకాశం ఇవాళ వచ్చాడు రాజు. నేను ఇండిపెండెంట్ చేసిన వ్యక్తిని అండి. రామారావు సునామీని ఇండిపెండెంట్ చేసిన వ్యక్తిని. ఆయన ఎందుకు ఈ పార్టీలు మాట్లాడితే ఆయన ఇండిపెండెంట్ నిలబడమనండి. ఆయన వల్ల వీళ్ళు గెలిస్తే రేపు ఇండిపెండెంట్. మరి నన్ను గెలిపించినాడు, మిగతా 5 కూడా గెలిపించకపోయారు కదా, వాళ్ళు కూడా పాపం ఎమ్మెల్యేలు అయ్యేవాడు కదా. అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయమని కేసీఆర్ నానికి ఏమన్నా మీరు? నేను చెప్పాను ఇవన్నీ ఎందుకండి, ఇండిపెండెంట్ గా పోటీ చేయండి. మీరు మీకు 3 లక్షల మెజార్టీ వస్తే 5 లక్షలు. ఇప్పుడు 70% తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోద్ది అన్నాడు. ఇంకెందుకు ఆయన ఇండిపెండెంట్ వాళ్ళదే తిట్టినోడు తిట్టించుకున్నాడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎందుకు? ఇదే ఎంపీ గారిని కేసీఆర్ నాని గారిని ఎల్లంపల్లి గారు ఎన్ని బూతులు తిట్టాడు.
వీళ్ళు ఎన్ని బూతులు తిట్టారు, ఉమ్, ఇతను ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వకుండా వాళ్ళందరినీ సర్వనాశనం చేశాడని ఈ అవినాష్ తిట్టాడు కదా ఎంపీ గారు. సార్. వాళ్ళిద్దరు సరే మరి అంత పచ్చి అబద్ధాలు ఆడలేము మనం. ఓకే. సరే, ఇంకొక ముఖ్యమైన విషయం, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. తూర్పు నియోజకవర్గంలో మీరు పొత్తు 2014 గెలిచారు, పొత్తు లేకపోయినా 2019లో గెలిచారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? తూర్పు నియోజకవర్గంలో కాపు ఓట్లు కూడా చాలా అధికంగా ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పాను, సార్. తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కాదు ఎవ్వరు నిలబడినా గెలిచిపోతారు ఈ క్యాండిడేట్ అక్కడ ఉన్నంత వరకు. ఓకే. అవినాష్ గారు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీలో నిలబడినంత వరకు ఇవాళ మీరు ఇక్కడ కూర్చొని నామినేషన్ ఇచ్చినా తెలుగుదేశం పార్టీ తరఫున మీరు గెలిచిపోతారు. ఏం గ్యారెంటీ వస్తుంది? ఆయన గెలిపిస్తాడు ఇక్కడ. అది కాక ఇవాళ జనసేన గెలిచిన తర్వాత బలమైన శక్తి ఇవాళ ఉన్న పరిస్థితులు, అంటే నేను అతనేని బలహీనపరచడానికి వ్యక్తిగతంగా దించిపడినాను. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జనసేన అనే పార్టీ కలిసిన తర్వాత ఇక్కడ ఒక పటిష్టమైన శక్తి పెరిగింది ఇక్కడ పార్టీకి. జనసేన లేనప్పుడు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు 2009లో నిలబడ్డారు, గెలవలేకపోయారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే ఆయన గెలవలేకపోయారు. సరే 2014లో అయితే పాపం ఆయనకి డిపాజిట్ కూడా పోయింది. అవినాష్ గారు కూడా అప్పుడు నిలబడ్డాడు, ఈయనకి డిపాజిట్ పోయింది, డిపాజిట్ రాలేదు. సరే తర్వాత కూడా ఇక రకరకాల కారణాలు జరిగాయి. నేనేది ఇక్కడ ఉన్న పరిస్థితులు, సామాజిక పరమైన పరిస్థితులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న గత చరిత్రలు కానీ ఇవన్నీ చూసుకుంటే అవినాష్ గారు బలహీనమైన అభ్యర్థి వైఎస్ఆర్సీపీలు అనేది నా యొక్క అభిప్రాయం. అంటే మీరు మీ అభిప్రాయం చెప్తున్నారు, కానీ ఆయన చాలా చాలా స్ట్రాంగ్గా, చాలా ధైర్యంగా, కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఖచ్చితంగా 2024లో తూర్పు నియోజకవర్గం వైసీపీ గెలవబోతుంది, మొదటిసారి ఎమ్మెల్యే నేను అసెంబ్లీకి వెళ్తానని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. చెప్పొచ్చు, అది ఎలక్షన్ అయ్యేదాకా డిపాజిట్ రాని వాళ్ళు కూడా గెలుస్తామని మన ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం. డిపాజిట్ కూడా పోయే సందర్భంలో కూడా మేము గెలుస్తామనే ఆలోచన వచ్చేటట్టుగా ప్రజల్లో కూడా అభిప్రాయం ఉంటుంది. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు ఎందుకు దానికి సమాధానం? ఇప్పుడు జరగబోయేటికి ఆయన అలా అన్నాడు, నేను ఇలా అన్నా. రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూడండి, ఆయన అభ్యర్థి కాక వేరే వాళ్ళు అయితే నేను వేరే రకంగా మాట్లాడతాను. ఆయనకున్న డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ నాకున్న అడ్వాంటేజ్ ఎక్కువ ఉన్నాయి. జనసేన కలవటం నాకు ఒక అడ్వాంటేజ్, నా యొక్క వ్యక్తిత్వం నాకు ఒక అడ్వాంటేజ్, ఇక్కడ నా యొక్క బిహేవియర్ ప్రవర్తన నాకు ఒక అడ్వాంటేజ్. వాళ్ళకి అదే దాంట్లో వాళ్ళకి కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఆ మైనస్ పాయింట్లే వాళ్ళకి రేపు ఓట్లు వచ్చేది తగ్గించేది తేలిపోతుంది. అంటే ఎప్పుడు లేని డెవలప్మెంట్ చేసామని చెప్తున్నారు. గడప గడప తిరుగుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ అనేక కార్యక్రమాలు చేశామని చెప్తున్నారు. దాని పాంప్లెట్ నేను కూడా చూశాను. 650 కోట్లు పెట్టి అభివృద్ధి చేశామని చెబుతున్నారు. నాది 2354 కోట్లు నేను చెప్తున్నా కదా, అది అధికారిక లెక్కల్లో ఉంది కదా. మరి దాన్ని బట్టి మీరు ఆయన అడగండి, 2354 కోట్లు చేసాం, ఈ 650 ఎన్నో అవుతుంది. ఇవాళ మేము కొత్త రోడ్లు సృష్టించామండి, ఇలా ఎక్కడో చిన్న రోడ్లు. కానీ ఇది కూడా మీరు ఇంకోటి గమనించాలా, ఆ రోడ్లైనా కొంచెం వేయగలిగారంటే చంద్రబాబు గారి పుణ్యం. ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి 010 కింద కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరినీ జీతాలు ఇచ్చే బాధ్యత, భారం గవర్నమెంట్ బదలాయించారు. కార్పొరేషన్ లేదు. గతంలో 2014 వరకు కార్పొరేషన్లో మనం కట్టిన శిస్తు ద్వారా వచ్చిన మొత్తంలోనే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఆ జీతాలు ఇవ్వగా మిగిలిన డబ్బులతోనే అభివృద్ధి పరచాలి. అలాంటి పరిస్థితి నుంచి చంద్రబాబు గారు విజయవాడ నగరాన్ని రాజధానిగా చేసిన తర్వాత విజయవాడ నగరాన్ని హైదరాబాద్ నగరంతో సరిసమానంగా తీసుకెళ్లాలి, విజయవాడ గుంటూరు ప్రాంతాన్ని హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో విజయవాడ కొన్ని ఇబ్బందులన్నీ సరిచేయడానికి ప్రతి సంవత్సరం బడ్జెట్ ఇవ్వటం కానివ్వండి, ఇప్పుడు చివరికి ఎంప్లాయీస్కి నెలకి సుమారు 17-18 కోట్లు ఇచ్చే జీతాలని గవర్నమెంట్కి బదలాయించడం వల్ల సంవత్సరానికి 200 కోట్లు సుమారు మిగులుతుంది. 150 నుంచి 200 కోట్లు మిగులుతుంది. అది లాభమే కదా. దాంతో అభివృద్ధి కార్యక్రమం చేసుకోవచ్చు కదా. ఇవాళ ఏదైనా 4 చిన్న చిన్న రోడ్లే, ప్రధానమైన రోడ్లన్నీ చంద్రబాబు గారు వేశారు. ఒక టవర్ లైన్ రోడ్డు తీసుకున్నా, ఒక గురునానక్ నగర్ రోడ్డు చూసుకున్నా, ఒక మహానాడు రోడ్డు చూసుకున్నా, ఇవన్నీ 2014లో ఏ పరిస్థితులు ఉన్నాయి అక్కడ ప్రజలు అడగని చెబుతారు. ఇవాళ చిన్న చిన్న రోడ్లు వేసి ఉండొచ్చు. చాలా రోడ్లకి ఆయన 1600 కోట్లు ప్రతి విజయవాడ నగరంలో ప్రతి ఒక్క రోడ్డు సీసీ రోడ్డు చేసుకోమని 1600 కోట్లు ఇచ్చారు. ఆ డబ్బులు వీళ్ళు క్యాన్సిల్ చేశారు, ఆ డబ్బులు మాత్రం వాడేశారు, ఆ రోడ్లు మాత్రం ఎక్కడ వేయలే. అందువల్ల ఈ రోడ్లు వేసింది ఇతను గొప్ప లేకపోతే జగన్మోహన్ రెడ్డి గొప్ప కాదండి, చంద్రబాబు గారు గొప్ప. ఇవ్వడానికి రోడ్లు వేసి కొంత పరిస్థితి ఏర్పడిందంటే చంద్రబాబు గారు వేసిన 010 అనే ఒక ప్రసాదం
అది నేను భిక్ష అన్నం. కొందరు భిక్ష ఆయన వేసిన భిక్ష అని అనొచ్చు, కానీ నేను అన్ను. ఆయన ఈ ఈ ఈ యొక్క విజయవాడ నగరానికి ఇచ్చిన ప్రసాదం. ఓకే. సార్ అంటే చాలామంది ఇంతకుముందు మీకు జనసేన ఒక అడ్వాంటేజ్ అంటున్నారు. చాలా మంది 24 సీట్ల నుంచి 21 సీట్లకి కుదించేసుకున్నారు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీని నమ్మొద్దంటూ చాలామంది ముద్రగడ లాంటి నేతలు గానీ చాలామంది వ్యాఖ్యలు చేసిన ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా కాపు ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుందనుకుంటున్నారు మీరు? కాపు ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం నా కోసం కాదండి, ఆ క్యాండిడేట్ కోసం. అంటే మీ నియోజకవర్గం మా నియోజకవర్గంలోనే సార్. ఆ క్యాండిడేట్ అక్కడ ఉన్నంత వరకు కాపు ఓట్లు నాకే పడతాయి. సార్. నాకు కాదు, తెలుగుదేశానికి పడతాయి. అవినాష్ని చూసి మీకు వేస్తారంటున్నారు. అవినాష్ చూసి నాకే కాదు, మీరుండా వేస్తారు. అందుకే మీరు ఏం కష్టపడవసరం. వచ్చి నామినేషన్ వేసుకోండి, చంద్రబాబు దగ్గర బ్యాండెడ్ తెచ్చుకోండి, మీరు నామినేషన్ వేసుకోండి, మీరు ఎమ్మెల్యే అయిపోతారు. దానికోసం ఏం ప్రజల్ని ఏమి అడగవసరం. అది అతనే గెలిపిస్తాడు మనం తెలుగుదేశం పార్టీ. సరే, అంటే మీరు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు, ఇండిపెండెంట్ కూడా గన్నవరం నుంచి గెలిచారు, 2014, 19లో గెలిచారు. ఏమైనా అసంతృప్తి ఉందా? మీకు దక్కాల్సిన గౌరవం, మంత్రి పదవి లాంటి రాలేదనే అసంతృప్తి ఏమి లేదా? నాకు ఏమి అసంతృప్తి లేదండి, నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. నన్ను ఒక తమ్ముళ్ళేగా చంద్రబాబు గారు చూస్తున్నారు, ఒక బిడ్డలేగా నందమూరి తారక రామారావు చూస్తున్నారు. నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. నా డ్యూటీ నాకు ప్రజలు ఇచ్చిన ఈ పదవి మీద నేను తృప్తిగా ఉన్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్నాను. నేను చేయగలిగిన సేవ వాళ్ళకి చేయగలుగుతున్నాను. సరే, అంటే మీతో పాటు సీనియర్లు ఉన్న చాలామందికి కృష్ణా జిల్లాలో సీటు రాలేదని కొంత బాధపడుతున్న పరిస్థితి, మీరేం చెప్తారు సార్? దానికి నేనేం చెప్పగలుగుతాను? సీటు రాని వాళ్ళందరూ కొంచెం బాధపడే మాట వాస్తవమే. అక్కడ అలయన్స్ లేని తర్వాత కొన్ని ఇబ్బందులు పార్టీ కూడా వచ్చిన మాట వాస్తవం. దాని గురించి నేనేమి కామెంట్ చేయలేను. రాని వాళ్ళకి నా సింపతి ఉంటుంది, వస్తే బాగుండేది అనిపిస్తుంది. కానీ చంద్రబాబు గారు కూడా అందరికి ఇవ్వాలనే ప్రయత్నమే చేస్తారు. అది చిన్న చిన్న వారి అది పార్టీ అధిష్టానం, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటో వాళ్ళకున్న. మేము ఒక కార్పొరేట్ సీట్ సెలెక్ట్ చేయడానికి మనం అనేకమైన ఇబ్బందులు పడతాం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఒక కార్పొరేట్ సెలెక్ట్ చేయడానికి మనం అనేకమైన ఇబ్బందులు, ఒత్తిళ్ళు వస్తాయి. అట్టగా వారు కూడా ఒత్తిళ్ళు వచ్చుంటాయి. ఏదైనా కూడా అందరికీ అవకాశం వస్తే బాగుంటుంది అనుకునేవాళ్ళు నేను కూడా. సరే, అంటే టీడీపీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని మైనార్టీలను దూరం చేసుకుందనే ఒక విమర్శ కూడా వస్తుంది. దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పుడు నిజంగా అదే నిజమైతే మైనార్టీలో ఇబ్బంది వస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరితో అది బీజేపీతో కలిసి లేదా ఈ 5 సంవత్సరాలు బట్టి కలిసి? అంటే డైరెక్ట్గా కలిసి అక్రమ సంబంధానికి పెళ్లికి డిఫరెన్స్ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు బీజేపీని ప్రతి దాంట్లో వాళ్ళు అనుకూలంగా ఉన్నారు కదా. వాళ్ళు బీజేపీ ఏదైనా పోరాడి లేదా బీజేపీతో ఫైట్ చేసి నిరంతరం వాళ్ళ కబందాస్తాల్లో చిక్కుకుని వీళ్ళని నలిగిపోతే వాళ్ళ మీద సింపతి ముస్లిం సోదరులకు రావచ్చు. ఇవాళ ముస్లిం సోదరులకు అలాంటి అభిప్రాయం ఉంటే తెలుగుదేశం పార్టీ బీజేపీతో అలయన్స్ పెట్టుకుంది కాబట్టి మేము వేయకూడదని అభిప్రాయం ఉంటే వాళ్ళు ఫస్ట్ వైఎస్ఆర్సీపీకి వేయకూడదు. వాళ్ళ బిల్లులన్నీ అతను వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న బిల్లు, వాళ్ళు అనుకుంటున్న వ్యతిరేకంగా ఉన్న బిల్లులన్నిటికీ పూర్తి మద్దతు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజున మోడీ గారి మీద ఫైట్ చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిజంగా మద్దతు పార్టీ అనుకుంటే వాళ్ళ మీద ఏమాత్రం ఒక్క సెకండ్ కూడా ఏమి ఫైట్ చేయలేదు. అది నిజంగా వాళ్ళకి ముస్లిం సోదరులు అలాంటి ఫీలింగ్ ఉంటే వాళ్ళు ఏ కాంగ్రెస్కో కమ్యూనిస్టులకు వేసుకోవాలి. ఈ రెండింటికి ఇవ్వకూడదు అట్లా ఉంటే. కానీ ఏది ఏమైనా కూడా మనల్ని కాపాడగలిగిన శక్తి, ఏదైనా ఇలాంటి ఇష్యూ వస్తే ఆ ఇష్యూని చేయగలిగిన వ్యక్తి, ఆ ఇష్యూని సాల్వ్ చేయగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఒక ఇష్యూ ముస్లిమ్స్కి ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చినప్పుడు అనేక సందర్భాలు ఎదురు తిరిగాడు ఆయన. వాళ్ళతో తెగదింపులు కూడా చేసుకున్నాడు. ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తారు. రేపు రానున్న రోజుల్లో ఉన్న ఉన్న అంచనాలను బట్టి భారతదేశంలో అధికారంలోకి వచ్చే బీజేపీ అనే సూచనలు కనపడుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉంటేనే డెవలప్మెంట్ చేసుకోగలుగుతారు. దాని విషయంలో ఇవన్నీ ఆలోచన చేసి నిజంగా రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటే ప్రతి ముస్లిం సోదరులు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన అలయన్స్ పార్టీలకి ఓటేస్తారని నమ్మకం మాకుంది. దానివల్ల ఇక అది వాళ్ళ ఆలోచనకి, వాళ్ళకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలో ఖచ్చితంగా చంద్రబాబు గారు ముస్లిం మైనారిటీ కోసం అనేకమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తి. ముస్లిం మైనారిటీల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు. చేయకపోగా ఒక ముస్లిం కుటుంబాల సర్వనాశనానికి
కారణమయ్యాడు ఆయన. ఓకే. అందువలన ఆయన మాత్రం ప్రతి ఒక్క ముస్లిం సోదరు వ్యతిరేకిస్తారని నేను అనుకుంటాను. సరే, ఫైనల్గా కేసీఆర్ నాని 7 నియోజకవర్గాలను గెలిపించి తీరతాను పార్లమెంట్ పరిధిలో అని చెప్తూ ఉన్నారు. అవినాష్ కూడా అదే చెప్తున్నారు. అవినాష్ని కూడా గెలిపించే బాధ్యత నాదని కేసీఆర్ నాని ఏం చెప్తారు? ఇక దానికి ఏం చెబుతాండి, వాళ్ళ నోరు వాళ్ళది, వాళ్ళ నాలిక వాళ్ళది, ఏదైనా మాట్లాడగలుగుతారు. సార్. అవినాష్కి డిపాజిట్ రాదని నేను చెబుతాను. ఓకే. ఎంపీ గారికి డిపాజిటే కాదు కదా, ఆయన ఒక్కడు కూడా ఓటేరని చెబుతాను. అన్న మాత్రాన్ని మీరు నమ్మేసి ప్రచారం చేస్తారా? ఓకే. అట్టాగే ఏమన్నా అంటానికి ఏముంది? వాళ్ళకి ఉన్న ఉక్రోస్తానం, వాళ్ళకు ఉన్న ఇదంతా తీర్చుకుంటారన్నమాట. మరి ఎవరిని గెలిపిస్తారు? ప్రజలే గెలిపించాలి, వీళ్ళు గెలిపిస్తారా? ఈ ఒక నాయకుడు ఒకళ్ళని గెలిపించే శక్తి ఉంది ఎవరికన్నా? పబ్లిక్ ఉందా శక్తి? నాయకుడు చెప్పగానే ఇటాళ్ళు అటు ఇటాళ్ళు మారిపోరు కదా. అందువలన సరే వాళ్ళు చెప్పుకున్న వాళ్ళు ప్రాక్టికల్గా రేపు వచ్చే ఫలితాలు పొందిందో అప్పుడు మీరే అనుకుంటారు. ఆయన రేపు అది చెప్పేసి రేపు ప్రాక్టికల్గా వాళ్ళ మాట తప్పుద్ది. అప్పుడు ఏంటి, మీరు రాజకీయాల నుంచి వెళ్ళిపోండాయా, మీరు ఎందుకు అబద్ధాలు అన్నాడు అని అంటారు. మీరు ప్రజాస్వామ్యంలో ఎవరో ఇష్టానుసారి వాళ్ళు మాట్లాడవచ్చు. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుని మాట్లాడుతున్నారు. మాట్లాడుకొని నీకు నెల కదా మాట్లాడుకుని పాపం ఆనందపడి నెల. మూడోసారి గెలిచిన తర్వాత చంద్రబాబు గారు క్యాబినెట్లో ఉండే అవకాశం ఉందా? గద్దె రామ్మోహన్ అది మన స్థాయి మన స్థాయి కానీ మాటల గురించి మనం చర్చించుకోవడం ఎందుకంటే అది వారి ఇష్టం. ఉండే అలయన్స్లో ఉన్న పరిస్థితులన్నీ చూసుకుని వారు ఇవ్వగలిగితే ఇస్తారు, ఇవ్వకపోయినా సంతోషమే. దాని గురించి ఇవ్వాలి నేను ఉంటాను, అది నా ఇష్టం కాదు కదా, చంద్రబాబు గారి ఇష్టం. సార్, ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఎన్నికల ముందు? నా నియోజకవర్గ ప్రజలకి నేను చెప్పగలిగేది, నిరంతరం అందుబాటులో ఉండి మీకు సర్వీసు చేశాను. 30 సంవత్సరాల నుంచి కూడా నన్ను చూస్తూ ఉన్నారు. ఈరోజు కూడా అదే ప్రేమతో నన్ను గౌరవిస్తూ ఉన్నారు. నన్ను ఎవరూ వ్యతిరేకించట్లేదు. అందువలన రేపు గతంలో ఎప్పుడూ రాని మెజార్టీతో నేను గెలవబోతున్నాననే కాన్ఫిడెన్స్ నాకు ప్రజలు క్రియేట్ చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితులు, ఇక్కడున్న అలయన్స్ పార్టీలు కానీ, అవతల ఉన్న అభ్యర్థి వలన కానివ్వండి, నేను కనీ విని ఎరగని మెజార్టీతో నేను గెలవబోతున్నానని చెప్పి చూస్తున్నాను. గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ నియోజకవర్గంలో, ఈ మన తూర్పు నియోజకవర్గంలో కావలసిన సౌకర్యాలని కూడా ఏ విధంగా 2014-19 2354 కోట్లతో మనం అభివృద్ధి చేసుకున్నాము, అదే స్థాయిలో దానికి ఇంకా మిన్నైన స్థాయిలో అభివృద్ధి పరుచుకుందాం. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా కన్నీవిని ఎరుగని రీతిలో 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నాను గద్దె రామ్మోహన్ చెప్తున్నారు. గతంలో 2014 నుంచి 19 వరకు ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందో దానికంటే ఎక్కువ స్థాయిలో అభివృద్ధి చేయబోతున్నానని చెప్తున్నారు. మంత్రి పదవి గురించి అది ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని గద్దె రామ్మోహన్ చెప్తున్నారు. అవినాష్ ఉన్నాడు కాబట్టే వారు వన్ సైడ్ కాబోతుంది. అభ్యర్థి మారితే ఏదన్నా ఫైట్ ఉండే అవకాశం ఉంది. అవినాష్ కాబట్టి నేను వన్ సైడ్గా గెలవబోతానని గద్దె రామ్మోహన్ చెప్తున్నారు. కేసీఆర్ నాని ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఎలక్షన్ తర్వాత ఎలాంటి రిజల్ట్ వస్తుందో ప్రజలే చూస్తారు, ప్రజలే అంతిమ నిర్ణయం ఇస్తారని గద్దె రామ్మోహన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.